మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఈ క్రీస్తుకు దాసులుగా ఉండాలంటే ఇవన్నీ మనలో ఉండాలి అని ఆయన చెప్పుకుంటా వచ్చారండి. మనం చెదరిపోకుండా ఉండాలి అబద్ధ బోధలకు. అంటే మనలో ప్రేమ అనేది ఉండాలి. ఇప్పుడు ఇంట్లో కుటుంబం నలుగురున్నారు అనుకోండి. చెల్లి అన్నయ్యనన్న, అన్నయ్య చెల్లినన్న, వారిలో ప్రేమ ఉంటుంది కాబట్టి లైట్ తీసుకుని వదిలేస్తారు. పెద్దగా బాధ పెట్టుకోరు. మా అన్నయ్య నన్ను అన్నాడు, మా చెల్లి నన్ను తిట్టిందని పెద్దగా బాధ పెట్టుకోరు. ఏముంటుంది వారిలో? ప్రేమ అనేది ఉంటుంది. మరి అదే ప్రేమ సంఘంలో ఉంటుందండి. మన తోటి విశ్వాసి, మన పక్కనున్న వ్యక్తి మనలను ఏదో చిన్న మాట అన్నది, మరి అప్పుడు ఆ ప్రేమ ఉంటుందా? సంఘం అంతా మేమంతా ఒకటే కదా, ఒకటే సంఘం కదా, ఫోన్లో ఏదో అన్నది తెలియక ఉంది, ప్రభు నువ్వే చూసుకో అని లైట్ తీసుకుని వదిలేస్తారండి. వదలరు.